దేవునికి స్తోత్రములు. దేవునికి స్తోత్రములు. ప్రైజ్ లార్డ్. అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి మనల్ని భయంకరమైన తుఫాన్లో నుండి ప్రభు బ్రతికించి మళ్ళీ సజీవులుగా ఉంచి ఈ రాత్రి వేళ శుక్రవారం స్త్రీల కూడికలో మనం చేరి దేవుని నామాన్ని ఘనపరచడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభు చేసిన మనకు అనుగ్రహించినటువంటి మనకు చేసిన ఉపకారాలన్నింటిని బట్టి కూడా మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకంలో 11వ పాఠం ఆడంబరపురం అనేటువంటి పాఠాన్ని మనం తెలుసుకుంటా ఉన్నాం. ఈ పాఠాన్ని పోయినటువంటి వారం సగం మనం తెలుసుకున్నాం. అక్కడి నుండి ఆ మిగిలి ఉన్నటువంటి పాఠాన్ని రాత్రి వేళ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనందరం కూడా తెలుసుకోవాలని దేవుని సన్నిధికి వచ్చాం గనక చేరి వచ్చినటువంటి మనందరం కూడా ఈ రాత్రి వేళ ప్రభు మనతో మాట్లాడినట్లుగా, మన హృదయాలు తెరవబడినట్లుగా, మానవ జీవితము వాక్యముతో ముడివేయబడి ఉన్నది కనుక మనందరం కూడా వాక్యాన్ని జాగ్రత్తగా విని వాక్యానుసారంగా నడుచుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాం. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రములు ప్రభువ, పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ ఘననామాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు ప్రభువ మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి బ్రతికించారు మా ప్రభువ, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి సమయం స్త్రీల కూడికలో ప్రభువ యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకంలో పాఠాలు తెలుసుకోవటానికి అనుగ్రహించిన ఈ కృపను బట్టి స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ 11వ పాఠంలో ప్రభువా మేమున్నాం. మా జీవితంలో తండ్రి మేము ఆడంబరపురం అనేటువంటి ఈ సంతలో ఈ లోకంలో మేము జీవిస్తూ ఉండగా ప్రభువా మేము ఏ విధంగా తండ్రి మీ సత్యము కొరకు నిలవబడాలో, మీ రాజ్యం కొరకు నాయన ఎలాంటి శ్రమలను ఎదుర్కోవాలో ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి వేళ సూటిగా తేటగా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ప్రతి హృదయాన్ని మీ మాటలు తాకునట్లుగా పరిశుద్ధాత్మదేవ నీ దాస్తురాలనైనా నన్ను మీరు మరుగుపరిచి మాట్లాడమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. అలాగే ప్రభువా దేవా మీకు స్తోత్రం. ఈ వీడియోను తండ్రి చూస్తున్న ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థన చేయించున్నాం. పరిశుద్ధాత్మదేవ ఆనాడు పితరులతో కూడా ఉండి నడిపించి కార్యాలు జరిగించినటువంటి గొప్ప దేవుడవు నాయన. అయ్యా వినుచుండగా ప్రభువా హృదయాలు మీరు కదిలించండి, మార్పు దయచేయండి. ఈ రాత్రి ప్రభువ మారు మనసు లేని వారికి మీరు మారు మనసు దయచేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. మీ వాక్యం మా యొద్దకు వస్తుండగా ప్రభువ తృణీకరించక త్రోసివేయక తండ్రి మేము అంగీకరించడానికి సహాయం చేయండి. అయా మీ వాక్యము వినగలిగేటువంటి ఆత్మీయ చెవులు అందరికి అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. పరిశుద్ధాత్మదేవ మీరే ఉండి జరిగించండి. ప్రతి దురాత్మని క్రియలు లయపరచమని ఈ ప్రభువ మీకు స్తోత్రములు తండ్రి. వాక్య పరిచర్య అంతట్లో మీరుండి ప్రభువ మాట్లాడి నోటికి ప్రభువ బోరగా ఉండమని ప్రార్థన చేయించున్నాం. కృప చూపి నడిపించమని యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పోయినటువంటి వారంలో ఆడంబరపురం అనేటువంటి పాఠాన్ని మనం తెలుసుకుంటా ఉన్నాం. ఆడంబరపురంలో ఏమేమి జరుగుతున్నాయో మనం తెలుసుకున్నాం కదా. ఆడంబరపుర సంత, ఆడంబరపురము అనేటువంటి సంత. ఆ సంతలో యాత్రికుడు నమ్మకస్తుడు వారు చేయుచున్నటువంటి ఈ ఆత్మీయ యాత్రలో వారి లోకములో ఆడంబరపురం అనేటువంటి సంతలో గుండా నడిచి వెళ్ళవలసి వచ్చింది. కనుక ఆ ఆడంబరపురం అనేటువంటి సంతలో వెళ్ళేటువంటి సమయంలో అక్కడ ఏమేమి ఉంటాయి, ఏమేమి చేస్తున్నారని చెప్పాం పోయిన వారంలో.
గుర్తున్నటువంటి వారు ఒకరు చెప్పండి. ఆడంబరపురంలో ఆ సంతలో ఏమేం జరుగుతున్నాయి, ఏవేవి అమ్మబడుతున్నాయి, కొనబడుతున్నాయి. అక్కడ నిరుపయోగమైనటువంటి వస్తువులు, అట్లాగే చెడ్డవి, అవి ఎందుకు కూడా పనికిరానటువంటి చెడ్డవి, వ్యర్థమైనవి, వట్టివి అక్కడ దొరుకుతున్నాయి. కానీ పనికొచ్చేవి ఏమి కూడా ఆ సంతలో అమ్మడలేదు. యాత్రికుడు నమ్మకస్తుడు ఇద్దరు కూడా కలిసి వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు వారిద్దరిని చూసి చాలా ఆశ్చర్యంగా వారిని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వేసుకున్నటువంటి ఆ వస్త్రాలు చాలా వారికి ఆశ్చర్యం అనిపించింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడ చూసినా కూడా ఆ సంతలో ఎవరిష్టానుసారంగా వారు త్రాగుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు. ఎవరిష్టానుసారంగా వారు నిరుపయోగమైనటువంటి ఆ వస్తువులను తీసుకుంటూ అవి ఎందుకు పనికిరానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా సమకూర్చుకుంటున్నారు. పరలోక పట్టణానికి వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏవి కూడా పనికి రావు. ఈ లోక సంబంధమైనటువంటివన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆడంబరపురం లేకపోయినా కూడా అన్నీ తీసుకొచ్చుకొని అంత హంగామాలు చేసేటువంటి ఆ సంతలో వీరిద్దరూ కూడా ప్రత్యేకించి కనబడతా ఉన్నారు. వీరిని చూశారు. చూసి ఆ వ్యాపారస్తులు ఏంటి అలాగే వెళ్ళిపోతున్నారని చెప్పేసి అని, ఏం కొంటారు మీరు అని చెప్పేసి అడిగారు. ఏం కొంటారు అని చెప్పి అడిగినప్పుడు వారు అన్నారు, సత్యాన్ని కొంటామన్నారు. ఏం కొంటామన్నారమ్మా? సత్యాన్ని కొంటామని చెప్పేసి వారికి సమాధానం ఇచ్చినప్పుడు ఆ సమాధానము వారికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా అడగకుండా సత్యాన్ని కొంటామంటున్నారని చెప్పేసి వీరిద్దరి మాటలు చాలా తేడాగా ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళని పిచ్చి వాళ్ళ క్రింద కట్టారు. లోకములో ఉన్నటువంటి వారికి దేవుని మాటలు ఎట్లా ఉంటాయి? వెర్రితనంగా ఉంటాయి. దేవునిలో దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడి పాటుపడి ప్రయాణం చేసేటువంటి వారికి ఇది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. కానీ లోకానికి మాత్రం వెర్రిగా ఉన్నాయి. వాళ్ళు పిచ్చి వాళ్ళ కింద కట్టి వాళ్ళందరూ కూడా వేళాకోళం చేయడం, కొట్టడం, గందరగోళం చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఎవరిని? యాత్రికుని, నమ్మకస్తుని. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి అధికారికి ఈ మాట వినబడింది. ఏ మాట? సత్యాన్ని కొంటాం అనేటువంటి వారు ఇక్కడ ఉన్నారు. వీళ్ళేంటో సత్యం అనేటువంటి మాటను ఉపయోగిస్తున్నారు. వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు విచిత్రంగా ఉన్నాయని చెప్పేసి అధికారికి చెప్పేటప్పటికి అధికారి ఏం చేశాడంటే తన ప్రాణ స్నేహితులను కొంతమందిని పిలుచుకొని వచ్చారు. వాళ్ళందరూ కూడా వీళ్ళని పరిశీలన చేయటానికి, పరీక్షించటానికి, వీళ్ళ మాటలు ఏంటి అనేటువంటి కనుక్కోవడానికి వారందరిని కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని? యాత్రికుడు నమ్మకస్తుని యొక్క మాటలు సత్యాన్ని కొంటామని చెప్పేసి అంటున్నారు కనుక వాళ్ళని ఈ మాటలు ఏంటో మనం అందరం కూడా పరీక్ష చెయ్యాలి. మనం ఏం చేయాలి? దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండగా దేవుని కొరకు సత్యమైనటువంటి మార్గములో మనము నడుచుకోవాలి. ఆ మార్గంలోనే దేవుని సన్నిధిలో మనము ఫలించాలి. ఆ తరువాత పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పినటువంటి ఆ యేసయ్య మాటలను మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు, విడిచిపెట్టకూడదు. ఆ మార్గంలో మనందరం కూడా నడుచుకోవాలి. ఈ విధంగా వారిని పట్టుకొని మరి గొడవ చేయటం, గేలి చేయటం, వాళ్ళని పరీక్షించటం అని చెప్పేసి పోయినటువంటి వారంలో మనం తెలుసుకున్నాం. ఆ విధంగానే వారిని శిక్షించారు. క్రూరంగా దెబ్బలు కూడా కొట్టారు. వారి మెడకు గొలుసు కూడా వేసి అందరు చూసేటట్లుగా ఆ సంతలో వారిని అటు ఇటు తిప్పారు. ఎవరిద్దరిని? గోవిందమ్మ గారు చెప్పాలి.
ఎవరిద్దరిని? యాత్రికుని నమ్మకస్తుని ఇద్దరిని కూడా ఆ సంతలో అటు ఇటు తిప్పుతూ ఉన్నారు. హేళన చేస్తున్నారు, సత్యం కొంటారంట అని చెప్పేసి. సత్యము కొరకు నిలవబడ్డారు. నమ్మకస్తుడు దేవునిలో నమ్మకంగా ఉన్నాడు. మోషే తన ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు అని చెప్పేసి వాక్యంలో రాయబడినది. అందుకే తను ఈ లోకములో ఉన్నటువంటి భోగాలన్నీ కూడా అనుభవించటానికి ఇష్టపడలేదు, కానీ దేవుని యొక్క ప్రజలతో శ్రమను అనుభవించటం మేలుగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీరి జీవితాల్లో కూడా ఇప్పుడు చాలా కష్టం. వీరిప్పుడు ఇద్దరు పరీక్షించబడుతున్నారు. వీరికి ఒకవేళ ఏం శిక్ష వేస్తారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఈ ప్రయాణాన్ని కొనసాగించే సమయంలో ముందుగానే మనం మొదట చదువుకున్నాం. ఎవరు వచ్చారంటే వీరిద్దరి దగ్గరికి, చెప్పండి, శుభ సందేశకుడు. వీరు ఈ సంతలో గుండా ప్రయాణం చెయ్యాలి అని చెప్పేసి ఆ సంత దగ్గరకు రాబోయే ముందుగా వీరిద్దరి దగ్గరికి ఎవరు వచ్చారంటే శుభ సందేశకుడు అనేటువంటి వ్యక్తి వచ్చాడు. శుభ సందేశకుడు అంటే దేవుని యొక్క వాక్యం. వారిద్దరిని కూడా హెచ్చరించాడు. ఏంటంటే, మీరు సంతలో గుండా వెళుతున్నారు, అక్కడ అల్లరి, గందరగోళం, హేళాకోళం, దేవుని పిల్లలను ఏమాత్రం కూడా వారు లెక్క చేయరు. అక్కడ మీరు బాధను అనుభవించవలసి ఉంటుంది, అక్కడ దెబ్బలు తినవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా వారు చెప్పారు. ఎవరో యాత్రికునికి నమ్మకస్తునికి శుభ సందేశకుడు చెప్పాడు, మీ ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండి ప్రయాణాన్ని కొనసాగించండి. అక్కడ సాతాను కోట ఉంది. ఆ కోటలో చాలా విచిత్రంగా జరుగుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా త్రాగుబోతులు, విందులు, వ్యభిచారాలు, డ్యాన్సులు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తిరగడం, హద్దులేని పరిస్థితి, హంగులతో, విందు భోజనాలతో వారు ఉన్నారు. అలాంటి స్థలంలోనికి మీరు వెళుతున్నారు కనుక మీరు జాగ్రత్తగా ప్రయాణం చేయండి అని చెప్పేసి శుభ సందేశకుడు యాత్రికుని నమ్మకస్తుని హెచ్చరించాడు. ఇది రంగుల లోకం. ఏం లోకమమ్మా? ఈ లోకం రంగుల లోకం. హంగులు ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని చూసి చాలామంది ఇక్కడే ఉండిపోతారు. పరలోక రాజ్యాన్ని, దేవుణ్ణి ఏమాత్రం కూడా గుర్తుపెట్టుకోరు, మర్చిపోయి ఇక ఈ లోకంలోనే ఉంటారు. వారు చేస్తున్నటువంటి ప్రయాణం ఏంటి? నేను వెళుతున్నానా, లేకపోతే ఈ లోకంలో ఇవన్నీ కూడా చూసి నేను ఇక్కడే ఉండిపోతున్నానా అని చెప్పేసి ఆలోచన చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రాత్రి వేళ చేరి వచ్చిన మనము, అలాగే వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. మనము మరణించిన తర్వాత పరలోక పట్టణానికి మనం వెళ్ళాలి. ఈ నిరీక్షణతోనే మనం ఆత్మీయ యాత్రను కొనసాగిస్తున్నాం. లోకములో ఉన్నటువంటి వారికి ఈ నిరీక్షణ లేదండి. వారు అనుకుంటారు చనిపోతే తక్కుడో బిక్కుడో ఏమవుతుందో తెలియదని చెప్పేసి వారు అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో రాయబడినట్లుగా మనము దేవుని పిల్లలుగా ఏర్పాటు చేయబడినటువంటి వారం. మరణము ఒక మలుపు, తర్వాత మనకు నిత్యత్వములో దేవునితో యుగయుగములు కూడా ఉండేటువంటి భాగ్యం ఉన్నది గనక ఆ పరలోక రాజ్యం కొరకే ఇప్పుడు మనము సిద్ధపడుతున్నాం. ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాత్రికుడు నమ్మకస్తుడు జ్ఞానయుక్తంగా ప్రవర్తించారు. ఎంతో వినయముతో, సాధుగుణముతో, సహనముతో ఉన్నారు. ఇది చూచి ఇంకా కొంతమంది వీళ్ళ పక్షాన చేరారు. దీని ఫలితంగా అవతలి పక్షం వాళ్ళు ఇంకా రెచ్చిపోయి వీళ్ళిద్దరికీ మరణశిక్ష వేయాలంటూ పట్టుబట్టారు. జాగ్రత్తగా వినండి, వాక్యాన్ని చదువుకుంటున్నాం. ఎవరు నిద్రపోవద్దు, అశ్రద్ధగా ఉండొద్దండి. దేవుని మాట మన యొద్దకు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా అంగీకరించాలి, దేవుని మాటకు లోబడాలి. యాత్రికుడు నమ్మకస్తునికి కాళ్లకు బొండలు వేసి మళ్ళీ బోన్లో వేశారు. అక్కడ వాళ్ళు శుభ సందేశకుడు బాధల గురించి తమతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని ఒకరినొకరు ఆదరించుకున్నారు.
శుభ సందేశకుడు చెప్పాడు, చాలా కష్ట పరిస్థితుల్లో మీరు ఈ మార్గం గుండా వెళుతున్నారు కనుక మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్త. కొంతమంది అక్కడికి వెళ్ళిపోయి పరలోకానికి వెళ్ళనటువంటి వారు చాలామంది అక్కడ నిలిచిపోయారు, అక్కడే ఉన్నారు. ఆ హంగులు చూసి, రంగులు చూసి, అక్కడ ఉన్న డ్యాన్సులు చూసి, వస్త్రధారణ చూసి, అక్కడ ఉన్నటువంటి చెడ్డవి, వట్టివి, వ్యర్థమైనటువంటివి వాటన్నిటిని చూస్తూ ఈ లోకంలో ఇక్కడే ఉండిపోయారు. కానీ వారి ప్రయాణాన్ని కొనసాగించలేదు. మీరిద్దరు మాత్రం జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరించి పంపించినటువంటి ఆ మాటలను వారు జ్ఞాపకం చేసుకున్నారు. సర్వజ్ఞాని అయిన దేవునికి తమ్మును తాము సమర్పించుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన వాక్యం చదువుకుందాం, చూడండి. ఒకటో పేతురు పత్రిక 4వ అధ్యాయము 12 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆ ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమలు మీ ముందుకు వచ్చినప్పుడు మీకేదో సంభవిస్తుందని చెప్పేసి మీరు బాధపడకండి. కానీ వాటి ద్వారా క్రీస్తు మహిమ మిమ్మలను బట్టి అనేకులకు తెలియజేయబడుతుంది. దేవుని ఆత్మ మీ మీద ఉంటుంది కనుక మీకు కలుగుతున్నటువంటి ఆ శ్రమను బట్టి, లేకపోతే నిందను బట్టి, ఆ శోధన బట్టి మీరు ఏమాత్రం కూడా భయపడొద్దు. అట్టివి కలుగుచున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్పేసి వాక్యం తెలియజేస్తుంది. కనుక మన జీవితాల్లో ఎలాంటి శోధనలో మనం చిక్కుబడిపోయి ఒకవేళ ఆగిపోయామేమో, ఆత్మీయ యాత్రలో ప్రార్థన చేయకుండా, ప్రార్థనకు రాకుండా, ఈ శ్రమలలో నేను ఇంకా ఏమి వెళ్ళగలను ప్రార్థనకి అని చెప్పేసి ఆత్మీయ జీవితంలో మనం వెనకంజ వేసినటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం మరలా ఒకసారి పరిశీలన చేసుకొని, అలాంటి నిందలు, అలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభు ఆత్మ మన మీద ఉంటుంది, మనం ధన్యులమని చెప్పేసి వాక్యము తెలియజేస్తుంది, సెలవిస్తుంది. కనుక ఈ రాత్రి వేళ అట్టి స్థితిలో మనము దిగజారిపోకుండా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగటం చాలా మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తలో కూడా మనకు రాయబడినది కదా, 5వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది, నా నామము నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. మనం ఏం చేయాలంటే అలాంటి సమయంలో సంతోషించి ఆనందించాలి అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. రాత్రి వేళ మనందరం కూడా మనకు నింద కలిగినప్పుడు, మన మీద చెడ్డ మాటలు వ్యర్థంగా ఎవరైనా అన్నప్పుడు మనం వాటిని బట్టి బాధపడకుండా, లేకపోతే దేవునికి విరోధంగా మనం తిరగకుండా మనం ఏం చేయాలంటే ఆ మాటలు మనం మన మీద మనకు నింద వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇది దేవుని యొక్క మహిమార్థమై మనకి ఎలాగూ కలుగుతుందని చెప్పేసి మనం ఏం చేయాలంటే సంతోషించాలి, ఆనందించాలి. సనుగులు, గొణుగులు, సంశయాలు మానివేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరీక్షలో గుండా వెళ్ళేటువంటి ఆ సమయంలో వీరిద్దరిని పరీక్షించి కాళ్ళకు బండ వేసి ఆపాటే వారిని
బోన్లో వేసినప్పుడు వారు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. సర్వజ్ఞాని అయిన దేవునికే వారు ఏం చేశారంటే తమ్మును తాము సమర్పణ చేసుకున్నారు, అప్పగించుకున్నారు. నీ జీవితం నా జీవితం దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే సమర్పణ చెయ్యాలి, చేసుకోవాలి. అలాంటి స్థితిలో ఉంటేనే మనం పరలోక పట్టణానికి వెళ్ళగలుగుతాం. త్వరలోనే యాత్రికుడు నమ్మకస్తుని విచారణ కోసం బయటికి తెచ్చి అధికారి ముందు నిలబెట్టారు. ఆ న్యాయాధిపతి పేరు సజ్జన ద్వేషి. ఈ న్యాయాధిపతి దగ్గరకు తీసుకొచ్చారండి. ఎక్కడ? ఆడంబరపురం అనేటువంటి సంతలో న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి పేరేంటంటే సజ్జన ద్వేషి. మనం వాక్యం చదువుకుంటే తిమోతి పత్రికలో రాయబడి ఉంటాయి వీరందరిని గురించి. అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి తిమోతి, ఇలాంటి వారందరూ కూడా ఉంటారు, జాగ్రత్తగా ఉండని చెప్పేసి తిమోతిని అపోస్తుడైనటువంటి పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి తీసినటువంటి వారు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. ఈ న్యాయాధిపతి పేరు ఏంటంటమ్మా? వింటున్నారా జాగ్రత్తగా? ఈ న్యాయాధిపతి పేరు సజ్జన ద్వేషి అనేటువంటి న్యాయాధిపతి దగ్గరికి వీళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చారు. ఎక్కడ? ఆడంబరపురం అనేటువంటి సంతలో. వీరు చేసింది ఏమీ తప్పు లేదు, కానీ వీరేమన్నారంటే మేము సత్యాన్ని కొంటామన్నారు. ఆ మాట కొరకై వారిని ఏం చేశారంటే చాలా దూషణ పాలు చేశారు, అల్లరి పాలు చేశారు, దెబ్బలు కొట్టారు, బొండ వేసి బిగించారు, బోన్లో వేశారు. ఆ తర్వాత అధికారి దగ్గరికి, న్యాయాధిపతి దగ్గరికి తీసుకొచ్చి విచారణ చేస్తూ ఉన్నారు. ఆ విచారణ చేసేటువంటి న్యాయాధిపతి పేరేంటంటే న్యాయాధికారి సజ్జన ద్వేషి. సజ్జనులు దుర్జనులు కదా. సజ్జనులంటే సజ్జన ద్వేషి, మంచిని ద్వేషించేటువంటి అతను. ఈ అధికారి ఏం చేస్తున్నాడు? మంచిని ద్వేషిస్తున్నాడు. మంచిని ద్వేషించే అధికారి దగ్గరకు వీరిద్దరు కూడా తీసుకురాబడ్డారు. యాత్రికుడు నమ్మకస్తుడు అల్లరి కారకులని, అక్కడ రాజుకు శత్రువులని తీర్పు చెప్పాడు ఆ న్యాయాధిపతి. వీళ్ళిద్దరిని ఏమంటున్నారంటే అక్కడ చాలా అల్లరి చేశారు. వీళ్ళిద్దరూ ఇక్కడున్నటువంటి రాజుకు శత్రువుగా ఉన్నారు. ఈ సాతాను కోటకు రాజు ఒకడున్నాడు, ఆ రాజుకు వీరిద్దరు కూడా శత్రువులు అని చెప్పేసి వీరి మీద నేరారోపణ చేయబడింది. సాతాను కోటలో వీరిద్దరూ సత్యం కొంటామని అన్నందుకు అక్కడ తీర్పు తీర్చబడ్డారు. ఆ కోటలో ఎవరిదంటే రాజ్యము సాతానుదే గనక సాతానే రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజుకు వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పేసి ఇక్కడ తీర్పు చెప్పారు. అప్పుడు నమ్మకస్తుడు ఇలా అన్నాడు, మేము ఎప్పుడు శాంతినే కోరేవాళ్ళం, అల్లరి ఏమీ చేయలేదు. కానీ మీరు చెప్పిన మీ రాజు సైతాను కదా, వాడు మా ప్రభు అయిన యేసుక్రీస్తుకు శత్రువు. నేను వాడిని వాడి అనుచరుల్ని ఎదిరిస్తాను. నేను మాత్రం సాతానికి బానిసను ఏమాత్రం కూడా కాను. ఈ సాతాను ఉన్నాడు, వాడు నేను నమ్ముకున్న నా దేవునికి శత్రువు కనుక ఆ శత్రువుకి ఉన్నటువంటి అనుచరులు అంటే వారితో ఉన్నటువంటి వారందరినీ కూడా నేను ఏం చేస్తున్నాను? ఎదిరిస్తున్నాను. నేను మాత్రం వారి మాట వినను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అల్లల వల్లయపు నీటి ఎదపై పెను తుఫాను గాలిలో
ఎటుల సాగునో నావా ఎటుల సాగునో అలల వలయపు నీటి ఎదపై పెను తుఫాను గాలిలో ఎటుల సాగునో నావా అలల వలయపు నీటి ఎదపై ఇళ్ళలో అల్లల నాదు బాధలు నాదు పైకిల పొంగుచుండ ఓ ఇళ్ళలో అల్లలై నాదు బాధలు నాదు పైకిల పొంగుచుండ మదిని నెమ్మదిలేని స్థితిలో ఆదుకొనెను నీదు నామము మదిని నెమ్మది ఆదుకొనెను నీదు నామము అలల వలయపు నీటి ఎదపై పెను తుఫాను ఎటుల సాగునో అలల వలయపు నీటి ఎదపై హల్లెలూయా. ఈ అలల లాంటి తుఫానులు ఈ గాలిలో మన నావ ఎటు వెళుతుందో ఎలాగూ సాగుతుందో మనకు తెలియదు. కానీ అనేకమైనటువంటి బాధలు మనకు సంభవించినప్పుడు దేవుని నామము మనల్ని ఆదుకుంటుంది. ఇక్కడ చాలా బాధతో ఉన్నాడు, వేదనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో నమ్మకస్తుని మీద నేరారోపణ చేసినటువంటి ఆ నేరారోపణ బట్టి ఆయన ఏమీ కూడా చింతించట్లేదు, బాధపడలేదు. కానీ సాతాను యొక్క అనుచరులను ఎదిరించటానికి, సాతాన్ని ఎదిరించటానికి సిద్ధంగా ఉన్నాడు. న్యాయాధికారి 3 సాక్షుల్ని పిలిచి నమ్మకస్తుడికి వ్యతిరేకంగా ఉన్న తమ రుజువులుగా చెప్పమన్నాడు. వాళ్ళ పేరు అసూయ ప్రియుడు, మూఢభక్తి, నక్క వినయుడు. పేర్లు చక్కగా ఉన్నాయి కదండి. ఈ పేర్లన్నీ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనలో ఉన్నటువంటి ఈ పాప స్వభావాలన్నిటిని కూడా యాత్రికుని ప్రయాణం రాసినటువంటి జాన్ బనియన్ గారు చక్కగా ఈ మాటలు రాశారు, ఈ పేర్లు పెట్టారు. కనుక ఈ పేర్లు చాలామంది ఆ స్వభావంతో ఉన్నటువంటి వారిని ఏం చేస్తారంటే అలాగూ పిలుస్తూ ఉంటారు కదా. అవును, మనం ఈ లోకంలో చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఆ స్వభావం ఉన్నటువంటి వారిని అలాగే పిలుస్తారు. ఎవరెవరంటే వారి పేర్లు ఇక్కడ 3 ఉన్నారు. అసూయ ప్రియుడు. చాలామంది ఊరికే అసూయ పడతారు. ఎందుకంటే ఎదుటివారు మంచిగా ఉంటుంటే, ఎదుటివారు సంపాదించుకుంటుంటే వారిని చూసి చాలా అసూయగా ఉంటారు. అందుకే బుద్ధి లేని వారు అసూయ వలన చస్తారు. కనుక అసూయ అనేది చాలా భయంకరమైనటువంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసూయ ప్రియుడు, మూఢభక్తి, నక్క వినయుడు, ఈ 3 కూడా సాక్షులుగా పిలిచారు. ఎవరో న్యాయాధికారి వారిని పిలిపించాడు. అసూయ ప్రియుడు చెప్తున్నాడు, ఈ యాత్రికుడు నాకు
మొదటి నుంచి తెలుసు, మన దేశంలో అందరికంటే వాడే హదముడు, నీచుడు. వాడు మన రాజుకు లోబడడు, మన ఆచారాలను వాడుకలను విరోధంగా మాట్లాడతాడు. మన ఆడంబరపురం సంతలోని అలవాట్లు క్రైస్తవ బోధకు కేవలం వ్యతిరేకమని వాడు చెప్పడం నేను విన్నానని చెప్పేసి సాక్ష్యం చెబుతున్నాడు. ఇవన్నీ ఈ యాత్రికుడు నమ్మకస్తుడు ఏమీ కూడా అనలేదు, కానీ వారి మీద నేరారోపణ చేస్తున్నారన్నమాట. మన సంతలో జరిగేటువంటి ఈ అలవాట్లు మొత్తం క్రైస్తవ బోధకు కేవలం వ్యతిరేకమని చెప్పటం నేను విన్నాను అంటున్నాడు. ఆ విధంగా వాడు మనందరినీ విమర్శిస్తున్నాడు. అప్పుడు సాక్ష్యం ఇవ్వడానికి మళ్ళీ వచ్చాడు మూఢభక్తి ఇంకొక అతను. మూఢభక్తి అంటే మూఢత్వం, తను చెప్పిందే అని చెప్పేసి అనుకునేటువంటి మూఢత్వం, దేవుని యొక్క వాక్యానికి లోబడినటువంటి వారు. ఈ మూఢభక్తి మాట్లాడుతున్నాడు. వాడు మన పట్టణపు ధర్మ నియమాలకు హాని కలిగిస్తున్నాడు. మన మతాన్ని అవలంబించిన వాడెవడు దేవుణ్ణి సంతోషపెట్టలేడని వాడు అనడం నేను విన్నాను అంటున్నాడు. ఈ మూఢభక్తి అంటున్నాడు, మన పట్టణంలో ఉన్న ధర్మ నియమాలకు అన్నిటికీ కూడా ఇతను హాని కలుగజేస్తున్నాడు. మన మతాన్ని అవలంబించిన వాడెవడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేడని చెప్పేసి నేను చెప్పటం విన్నాను. అంతే కదా, ఆడంబరపుర సంతలో ఉన్నటువంటి వాటిని కొనుక్కొని మనం తీసుకొచ్చుకుంటే, పాపాన్ని మనం సంకనేసుకుంటే, పాపాన్ని ఇంకా మనం జుర్రుకుంటూ ఉంటుంటే, పాపమని తెలిసి కూడా ఇంకా అగాధంలోనికి మనం వెళ్ళిపోవటానికి ఇంకా మనం ముందుకెడుతూ ప్రయత్నం చేస్తూ వాటినే మనం అనుసరించి నడుచుకుంటుంటే దేవుణ్ణి మనం ఏమాత్రం కూడా సంతోషపరచలేము. అలాగూ చెప్పటం నేను విన్నానని చెప్పేసి ఇతడు సాక్ష్యం చెబుతున్నాడు. ఇక మనం ఊరుకుంటే మన ఆరాధన వ్యర్థమని, మనం పాపులమని, మన మీదకి శిక్ష వస్తుందని ఈ మూఢభక్తుడు చెప్తాడు అని చెప్పేసి ఆ న్యాయాధికారికి చెప్తా ఉన్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ఆడంబరపురం అనేటువంటి సంతలో ఈ విచారణ జరుగుతుంది. గుర్తుంచుకోండి జాగ్రత్తగా. తర్వాత సాక్ష్యం చెప్పడానికి నక్క వినయుడు వచ్చాడు. నక్క వినయుడు అంటున్నాడు, అయ్యా వీడు చాలా కాలం నాకు తెలుసు, వీడు మన రాజు సైతాన్ను అతని అనుచరులను ఊరికే దూషిస్తూ ఉంటాడు. న్యాయాధికారి అయిన తమను కూడా నిర్దేవుడని దుష్టుడని పిలవడం నేను విన్నాను అంటున్నాడు. కానీ అవేమి కూడా వీళ్ళిద్దరూ మాట్లాడలేదు, చేయలేదు. వీళ్ళు సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి వచ్చారు వీళ్ళు ముగ్గురు కూడా. అందుకే వీళ్ళ పేర్లు అసూయ ప్రియుడు, మూఢభక్తి, తర్వాత నక్క వినయుడు. నక్క ఎట్లా వినయం చూపిస్తుంది కదా, నక్క వినయుడు అంటున్నాడు, మనల్ని మన అధికారిని నిర్దేవుడని దుష్టుడని పిలవటం నేను విన్నాను అని చెప్పేసి మన నాయకులందరినీ కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. నాయకులందరికీ అంటే భ్రష్ట స్వభావి, విషయ శుభాశక్తుడు భోగయ్య గారు, ఆడంబర పరుడు కామాతురతయ్య గారు, పేసరయ్య గారు, మిగతా నాయకులందరికీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఈ పేర్లు మనం వింటున్నాం కదా, ఇవన్నీ కూడా చాలా ఎట్లా ఉన్నాయి విన్నారు ఎప్పుడైనా? మనలో ఉన్నటువంటి ఈ పాపపు స్వభావాలను, భ్రష్ట స్వభావి ఎన్నిసార్లు కూడా చెప్పినా వినకుండా అదే చేసేటువంటి వారిని ప్రభు ఏం చేస్తాడంటే భ్రష్టత్వానికి అప్పచెబుతాడు. ఇక వాళ్ళు భ్రష్టత్వంలో ఉన్నారు కనుక వాక్యం ఎంతమంది చెప్పినా వాక్యానికి వారి హృదయంలో ఏమాత్రం కూడా చోటు ఉండదు. భ్రష్ట స్వభావి, విషయ సభాశక్తుడంట భోగయ్య గారు, ఆడంబరపరుడు కామాతురతయ్య గారు, పేసరయ్య గారు, వీరందరూ కూడా నాయకులు. దేనికి? అక్కడ ఆడంబరపుర సంతలో వీరు మొత్తం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. వీరందరికీ కూడా వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పేసి వీళ్ళ ముగ్గురు సాక్ష్యం చెప్పారు. ముగ్గురు పేర్లు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మొదటి అతని పేరేంటి? అసూయ ప్రియుడు, తర్వాత మూఢభక్తి, తర్వాత నక్క వినయుడు. వీరు ముగ్గురు సాక్ష్యాలు చెప్పడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వారు, ఇప్పుడు మనం పేర్లు చదువుకున్నాం, ఈ పేర్లు కలిగినటువంటి వారందరూ కూడా అక్కడ ఏం చేస్తున్నారంటే
ఈ విచారణ కొరకు కనిపెట్టుకొని ఉంటున్నారు, వీరందరినీ కూడా లెక్క చేయకుండా మాట్లాడారని చెప్పేసి చెప్తున్నాడు. నమ్మకస్తుడు నేను కొన్ని మాటలు చెప్పడానికి సెలవిస్తారా అని చెప్పేసి అడిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరందరు ఇట్లా మాట్లాడుతున్నారు, నేను మాట్లాడటానికి నాకు ఒక్కసారి సెలవివ్వాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. న్యాయాధికారి అంటున్నాడు, అసలు నువ్వు బ్రతకడానికి వీల్లేదు, వెంటనే నిన్ను నరికేయాలి. అయినా మేము నీ పట్ల ఎంత మర్యాదగా మృదువుగా ప్రవర్తిస్తున్నామో ప్రజలు తెలుసుకుంటారు. నువ్వు చెప్పదలుచుకున్న చెప్పు అంటున్నాడు. న్యాయాధికారి అంటున్నాడు, నిన్ను వెంటనే నరికేయాలి, నువ్వు మాట్లాడటం నేను బ్రతకటానికి కూడా వీల్లేదు. అయినా ప్రజలకి మీ మీద మాకున్నటువంటి ప్రేమ ఎంత ప్రేమ ఉన్నదో ఇక్కడున్నటువంటి ప్రజలందరూ తెలుసుకోవడానికి నీకే సమయం ఇస్తున్నాం. చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు. అవును కదా, ఇలాగ మాట్లాడేవారు లేకపోలేదు దేశంలో, ప్రపంచంలో, గ్రామంలో కదా, కుటుంబాల్లో చాలా తెలివిగా మాట్లాడతారు. లోక జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వారు అలాగే మాట్లాడతారు. దేవుని జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరు కూడా మాట్లాడరు ఇలాగా. ఈ న్యాయాధికారి అంటున్నాడు, నువ్వు బ్రతకటానికి వీల్లేదు. అయినా ఇక్కడున్న ప్రజలు చూసేటట్లుగా మేము మీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నామో, మృదువుగా మేము ఎంతగా మాట్లాడుతున్నామో అని ఇక్కడ ఉన్నటువంటి వారందరూ తెలుసుకునేటట్లుగా మేము నీకు సమయం ఇస్తున్నాం అంటున్నారు. నమ్మకస్తుడు దేవుని వాక్కుకు వ్యతిరేకంగా ఉండే ఏ ధర్మ నియమాలైనా ఆచారాలైనా ప్రజలైనా నిజమైన క్రైస్తవానికి విరుద్ధమని మాత్రమే అన్నాను నేను. ఈ పట్టణం అధికారి అతని పరివారం ఈ పట్టణానికంటే నరకానికే ఎక్కువ అర్హులని కూడా నేను చెప్తున్నాను. దేవుడు నాపై కృప చూపిస్తాడు గాక అని చెప్పేసి వెంటనే తనలో ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని అక్కడ ఉన్నటువంటి వారందరికీ చెప్పేశాడు. ఆడంబరపుర సంతలో ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వారు కదా. ఆనాడు కఠినంగా ఉండబట్టే యేసయ్యను సిలువకు అప్పగించారు కదా. అప్పుడు దాకా యేసయ్యతో కలిసి తిన్నారు, తిరిగారు, స్వస్థత పడ్డారు కదా. ఎన్నెన్నో మేళ్ళు జరిగించారు ప్రభు. తాను బ్రతికొండగా ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మరణించిన వారిని అందరినో బ్రతికించినటువంటి ఆ దేవాది దేవుణ్ణి సిలువ వేయండి అలాగున వారు కేకలు వేశారని చెప్పేసి రాయబడి ఉన్నది. ఇక్కడున్నటువంటి వారు కూడా వీరిద్దరు ఏం మాట్లాడకపోయినా సైతాను యొక్క అనుచరులు మేము కాదు, దేవుని యొక్క పిల్లలం అని చెప్పేసి సత్యాన్ని మేము కొంటాం, సత్యాన్ని కొని ఉంచుతాం, సత్యం కొరకే మనం బ్రతకాలని చెప్పేసి సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది కనుక ఆ విధంగా మేము ఉన్నామన్నందుకు ఇంతగా వారిని శిక్షించి కఠినంగా శిక్షిస్తూ ఉన్నారు. న్యాయాధికారి విచారణ చేసే గుంపులో ఇలా అన్నాడు. ఇంకా న్యాయాధికారికి ఇంకో గుంపు ఉంది. ఇప్పుడున్నటువంటి గుంపు మనం చదువుకున్నాం కదా, పేర్లు వింటున్నారండి, నిద్రపోతున్నారా? జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. విచారణ చేసే వాళ్ళ పేర్లు ఏంటంటే జాగ్రత్తగా వినండి. గుడ్డివాడు, అపకారి, కసి, విషయనిరుతుడు, పోకిరి, మొండి, గర్విష్ఠుడు, శత్రుత్వం, అబద్ధికుడు, క్రూరుడు, కాంతి విరోధి, తీరని పగ. వీళ్ళందరూ కలిసి అక్కడ ఆడంబరపుర సంతలో ఉన్నారు. ఈ స్వభావం మనుషుల్లో ఉండేటువంటి ఒక్కొక్కరిలో ఉన్నటువంటి ఒక్కొక్క స్వభావాన్ని ఇక్కడ ఎత్తి చక్కగా రాశారు. చాలామంది గుడ్డివాడు అంటే దేవుని వాక్యాన్ని తెలిసి కూడా ఇంకా గుడ్డితనంగానే వెళ్ళిపోతూ ఉంటారు కదా. జ్ఞాపకం చేసుకో యేసయ్య దారి తప్పిన ఈ గొర్రెను అనేటువంటి పాటలో ఏం చేశాడు? గుడ్డివాడైపోయి ఎక్కడ పడ్డాడు? గుంటలో పడిపోయాడు. దేవుని వాక్యం మన దగ్గరకు వస్తున్నా కూడా గుడ్డితనంగా ఉండి దేవుని వాక్యాన్ని నమ్మకపోతే, అనుసరించి నడుచుకోకపోతే మనం గుడ్డివారమే. కనుక గుడ్డి వాని యొక్క స్వభావం, గుడ్డివాడు, అపకారి, కసి, విషయనిరుతుడు, పోకిరి, మొండి, గర్విష్ఠుడు, శత్రుత్వం, అబద్ధికుడు, క్రూరుడు, కాంతి విరోధి, తీరని పగ. చాలామంది తీరని పగ,
హృదయాల్లో ఉంచుకుంటారండి. ఆ తీరని పగ ఇక వారి జీవితం అంతమయ్యేంత వరకు అలాగే ఉండిపోతుంది ఎదుటివారి ఎడల. మనము ప్రతి ఒక్కరం కూడా సమాధానంగా ఉండాలి, పగగా ఉండకూడదు. దేవుని పిల్లలమైనటువంటి మనం ఏం చేయాలంటే, మనము తీరని పగగా మన జీవితంలో మన హృదయాలను అలవర్చుకోకూడదు. కానీ మనం ఏం చేయాలంటే, దేవుని వాక్యాన్ని బట్టి మనం సమాధాన పడాలి. సమాధాన పరుచువారు ధన్యులు కదా. మనం సమాధానంగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. వాళ్ళంతా వీడు దోషి, మా సొంత అధికారిని సేవించడానికి ఒప్పుకోవడం లేదు గనక వీడు మరణానికి అర్హుడు అన్నారు. వీరు మొత్తం కలిసి మాట్లాడుతున్నారండి. ఇక్కడ చదువుకున్నటువంటి వీరందరూ కూడా ఒక్కొక్క పాప స్వభావం. వీరు మొత్తం కూడా యాత్రికుని నమ్మకస్తుని అంటున్నారు, వీళ్ళు మరణానికే అర్హులు, మరణించటానికి అర్హులు, కానీ వీళ్ళు బ్రతకటానికి వీలు లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు నమ్మకస్తుని బయటకు తెచ్చి కొరడాలతో కొట్టారు, కత్తులతో దేహాన్ని కోశారు, రాళ్లతో కొట్టారు, ఖడ్గాలతో పొడిచారు. చివరికి అతన్ని స్తంభానికి కట్టి బూడిద అయ్యే వరకు కాల్చారు. ఇక్కడ పరీక్షించబడుతున్నారు. ఎవరో యాత్రికుడిని ఏమీ అనలేదు, కానీ నమ్మకస్తుని మాత్రం తీసుకొచ్చారు. బయటికి బోన్లో నుండి తీసుకొచ్చి కొరడాలతో కొట్టారు. తర్వాత కత్తులతో దేహాన్ని కోశారు, రాళ్లతో కొట్టారు, ఖడ్గాలతో పొడిచారు. ఆ తర్వాత అతన్ని స్తంభానికి కట్టి బూడిద అయ్యేంత వరకు కాల్చివేశారు. ఇక్కడ వారి విశ్వాసము పరీక్షించబడుతున్నది. మన జీవితంలో కూడా, మన ఆత్మయాత్రలో కూడా మన విశ్వాసము పరీక్షించబడుతుంది. కొన్ని సమయాల్లో, సందర్భాల్లో మన జీవితాల్లో ఆ విషమ పరీక్ష జరిగేటువంటి ఆ సమయాలలో మనము తట్టుకొని దేవుని మీద ఆనుకొని దేవునికి మనం ఇష్టలుగా ఉండి నమ్మకంగా ఉండి దేవుని సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటే ప్రభు ఏం చేస్తాడంటే అట్టి వాటన్నిటిని కూడా తప్పిస్తాడు. ఒకవేళ తప్పించకపోవచ్చు అంటారు కదా, ఎవరనేది? దానియేలు షడ్రకు ఏమంటున్నారు? ఈ అగ్నిగుండములో పడవేస్తే ఒకవేళ మా దేవుడు తప్పించకపోయినా సరే కానీ మేము మాత్రం నీ బొమ్మకు విగ్రహానికి మొక్కం. ఒకవేళ విడిపిస్తాడు అని చెప్పేసి ఒకవేళ మేము అంటలేదు, కానీ విడిపించకపోయినా సరే కానీ ప్రభు వారి పట్ల గొప్ప కార్యం అక్కడ జరిగించాడు. నిజ దేవుడు అని చెప్పేసి ప్రపంచానికి తెలిసేటట్లుగా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఒకవేళ ఇక్కడ యాత్రికునికి ఈ విశ్వాస పరీక్షలో మరణము సంభవించింది. ఇక్కడ ఏమైపోయాడు? బూడిదైపోయాడు. స్తంభానికి కట్టి కాల్చివేశారు. అప్పుడు ఇద్దరు దేవదూతలు వచ్చి నమ్మకస్తుని బూరల శబ్దంతో మేఘాలలో గుండా దగ్గర దారిన పరలోక పట్టణానికి తీసుకొని వెళ్ళిపోయారు. నమ్మకస్తుడు మరణించాడు, యాత్రికుడు మాత్రం ఉన్నాడు. ఆ నమ్మకస్తుని యొక్క ఆత్మను తీసుకొని వెళ్ళిపోయారు దేవదూతలు వచ్చి. పరలోకానికి వెళ్ళిపోయాడు. మన జీవితాల్లో కూడా దేవుని కొరకు ఒకవేళ మరణం మన ముందుందేమో, అయినా సరే అని చెప్పేసి మనం ఏం చేయాలి? సమర్పణ చేసుకోవాలి. వారిద్దరు సమర్పణ చేసుకున్నారు. సమర్పణ చేసుకున్నారు కనుకనే ఆ దారిలో గుండా వెళ్ళినా కూడా భయపడకుండా, ఆగిపోకుండా, ఆ సంతలోనే ఆ దుర్మార్గ పనులతో, ఆ దుష్టత్వపు క్రియలతో అక్కడే ఉండిపోకుండా వారు ఏం చేశారంటే ఆ పరిస్థితిలో నుంచి వారు బయటపడటానికే ప్రయత్నించారు. అక్కడ విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు ఆ పరీక్షలో నెగ్గడానికే దేవుని వైపు చూశారు. కనుకనే యాత్రికుడు బోన్లోనే ఉన్నాడు. ఈ నమ్మకస్తుని మాత్రం తీసి కొట్టి కాల్చివేశారు. తన ఆత్మను ఇద్దరు దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. దేవుని కొరకు హతసాక్షిగా, దేవుని కొరకు హతసాక్షులైపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవవాక్యము ఇళ్ళలో చాటుచు
జీవితములర్పించిరే, జీవవాక్యము ఇళ్ళలో చాటుచు జీవితములర్పించిరే, హతసాక్షుల కవిలలో, హతసాక్షుల కవిలలో నీ పేరున్నదా, నీ పేరున్నదా, దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని నీ పేరున్నదా, నీ పేరున్నదా. హల్లెలూయా. ఎందరో దేవుని కొరకు ప్రాణాలు అర్పించారు. పురుషులే కాదండి, స్త్రీలు కూడా చాలామంది ప్రాణాలు అర్పించారు దేవుని కొరకు. అంధత్వంలో ఉండి కూడా దేవుని కొరకు తమ ప్రాణాలు అర్పించినటువంటి వారు ఉన్నారు. మన జీవితాల్లో మనం ప్రాణం అర్పించేటువంటి ఆ పరీక్ష ఒకవేళ మన ఎదుటికి వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? రాత్రి వేళ మనం పరిశీలన చేసుకుందాం. వచ్చేటువంటి చిన్న చిన్న కష్టాలకి, నష్టాలకి, వ్యాధులకి, ఇరుగులకి, ఇబ్బందులకి, శోధనలకు మనం తట్టుకోలేని పరిస్థితుల్లో మనము దేవుని సన్నిధినే విడిచిపెడతాం. కానీ కొందరైతే దేవుని కొరకు నిలవబడి, దేవుని కొరకు నేను ఏదైనా సరే అనుభవించటానికి రెడీగా ఉన్నానని చెప్పేసి వారి వారి జీవితాలు ఏం చేస్తున్నారంటే దేవుని కొరకు సమర్పించుకుంటున్నాడు. యాత్రికుడు మళ్ళీ జైల్లో వేయడం జరిగింది. అక్కడ కొంతకాలం ఉన్నాడు. అయితే అన్ని పరిస్థితులు తారుమారు చేయగలిగిన దేవుడు జైల్లో నుంచి అతన్ని తప్పించాడు. యాత్రికుడు నమ్మకస్తుని గురించి లోపల మెచ్చుకుంటూ కీర్తనలు పాడుకుంటూ ప్రయాణం సాగించాడు. యాత్రికుడు ఏం చేస్తున్నాడంటే నమ్మకస్తుడు చనిపోయినందుకు ఏడవట్లేదు, బాధపడలేదు. కానీ లోపల తన హృదయంలో దేవుని సన్నిధిలో ఇలాంటి మరణము తను పొందాడని చెప్పేసి తను మెచ్చుకుంటూ పాటలు పాడుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాడగలమా? మరణం అయినా సరే పాట పాడగలమా? పాడలేము కదా. మనం కష్టం కలిగినప్పుడు మన ముఖాలు వికారం అయిపోతూ ఉంటాయి. దేవునిలో మనము సంతోషంగా ప్రార్థన చేయలేని పరిస్థితి కలుగుతుంది. కానీ యాత్రికుడు మాత్రం లోపల దేవుని సన్నిధిలో అతను చనిపోయినందుకు మెచ్చుకుంటూ కీర్తనలు పాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళగానే ఆశాభావుడు అనేటువంటి అతన్ని కలుసుకున్నాడు. ఆ ఆడంబరపురం సంత నుంచి ఇంకా చాలామంది తరువాత తమను వెంబడించడానికి సిద్ధంగా ఉంటారని చెప్పాడు అతడు. యాత్రికుడు నమ్మకస్తుడు బాధల్లో ప్రదర్శించిన సత్ప్రవర్తనను ఆశాభావుడు చూశాడు. యాత్రికుడు నమ్మకస్తుడు బాధలలో వారు చూపించినటువంటి సత్ప్రవర్తన. రూతును గురించి బోయాజు ఒక మాట అంటాడు. ఏంటది? మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన చాలా ఎక్కువైనది అని చెప్పేసి రూతును గురించి బోయాజు మంచి మాట. చదవనమ్మా. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. అక్కడ చూపించినటువంటి సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన. ఒంటరితనంగా భర్తను కోల్పోయి ముసలి
ఆవిడ అయినటువంటి నయోమి అయినటువంటి తన అత్తతో కూడా కలిసి మోయాబు దేశం నుంచి తిరిగి మరలా బెత్లెహేంకి వచ్చిన తర్వాత తన అత్త అయినటువంటి నయోమి యొక్క సెలవు ప్రకారమే ఆమె పరిగి వేరుకోవటానికి పొలంలోనికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత గొప్పవారినే కానీ కొద్దివారినే కానీ యవనస్తులను ఎవరిని కూడా వెంబడించకుండా ఉండుట వలన కనుక మన జీవితంలో మనం ఎక్కడున్నా కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ లేకపోతే యవనస్తులైనటువంటి వారిని కానీ మనం ఏం చేయాలి? వెంబడించకూడదు అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుకనే ఆమె సత్ప్రవర్తన కలిగిందని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉన్నది. బోయజు మంచి మాట ఆమెను బట్టి పలుకుతున్నాడు. ఆమె మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి, మన సాక్ష్య జీవితాన్ని పోగొట్టుకుంటే మరలా తిరిగి మనం సంపాదించుకోలేం. సంపాదించుకోవటానికి మన జీవితము చాలదు. మనకెప్పుడు మరణం వస్తుందో మనకు తెలియదండి. కనుక మన జీవితాల్లో యవనస్తులైనా ఎవరైనా సరే స్త్రీలుగా ఉన్నటువంటి మనం మంచిగా మన కుటుంబాల్లో, సంఘములో, సమాజములో దేవుని కొరకు సత్ప్రవర్తన కలిగి జీవించాలి. ఇక్కడ యాత్రికుడు నమ్మకస్తుడు కూడా ఆడంబరపురములో సత్ప్రవర్తన చూపించారు. వారి మంచి ప్రవర్తన అందరికీ కూడా చూపించాడు. మరణమైతే ఏమైందండి? అవును కదా, సామెత ఉంటుంది కదా, ఏంటది? కాకిలాగా కలకాలం బ్రతకటం కంటే హంసలాగా 6 నెలలు బ్రతికినా చాలంటండి. దేవుని సన్నిధిలో కొద్ది కాలం బ్రతికినా మనం నిప్పుల్లాగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి సత్ప్రవర్తన ఎదుటివారికి మన జీవితంలో మనము చూపించవలసి ఉన్నది. ఆ సత్ప్రవర్తన బట్టి ఆశాభావుడు ఎంతగానో సంతోషించాడు. వారిచ్చిన సాక్ష్యాన్ని విన్నాడు. యేసు ప్రభుని నమ్ముకొని క్రీస్తు మార్గం అనుసరించడానికి, పరలోక విషయాల కోసం ఆశాభావంతో ఎదురు చూడడానికే నిశ్చయించుకున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ లోపల నమ్మకస్తుడు చనిపోయాడు, కాల్చివేయబడ్డాడు. గనక అతని యొక్క ఆత్మ దేవదూతలు తీసుకొని వెళ్ళిపోయారు. ఇక యాత్రికుడు ఒక్కడే ఉన్నాడు. ఈ యాత్రికునికి ఇంకొక అతను తోడయ్యాడు. అతని పేరేంటంటే ఆశాభావుడు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఇంతవరకు. ఇప్పుడు ఆశాభావుడు తనతో కలిశాడనమాట. కలిసి వీరిద్దరి యొక్క సాక్ష్యాన్ని చెప్పినందుకు ఆశాభావుడు చాలా సంతోషించాడు. అలాగే ఆశాభావంతోనే క్రీస్తు మార్గాన్ని అనుసరించి పరలోక విషయాల కోసం మనం ముందుకు కొనసాగాలని చెప్పేసి చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా వీరిద్దరూ ఇంకా ముందున్నటువంటి పాఠాల్లో వారిద్దరు ప్రయాణమై ముందుకు వెళతా ఉంటారు. యాత్రికుడు, ఆశాభావుడు. అంటే మనం ఆశ కలిగి ఉండాలి. దేని కొరకు? దావీదు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ కొరకు నా ప్రాణము ఆశతో తృష్ణగొనుచున్నది అని చెప్పేసి రాయబడినది. నేను వేకునే నిన్ను వెదకెదను, నీ బలాన్ని, నీ ప్రభావాన్ని చూడాలని నేనెంత ఆశతో ఉన్నాను అని చెప్పేసి నీ పరిశుద్ధాలయము తట్టు నేను చూస్తూ ఉన్నానని చెప్పేసి అక్కడ రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఆశ కలిగి ఉండాలి కదా. క్రిస్మస్ వస్తుంది, ఎలాంటి ఆశ కలిగి ఉంటాం మనం అందరం? మంచి బట్టలు, మంచి పిండి వంటలు, మంచిగా అన్నీ రెడీ చేసుకోవాలని చెప్పేసి ఒక ఆశ మనం కలిగి ఉంటాం కదండి. ఈ లోకంలో ఇంతవరకే ఆశ, కానీ అది దేవుని సన్నిధిలో పనికిరాదు. దేవుని కొరకు ఆశ కలిగి మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆశ కలిగి మన ఆత్మీయ జీవితాన్ని, యాత్రను ముందుకు కొనసాగిద్దాం. ఇట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. వచ్చే వారం దేవుని చిత్తమైతే ఇంకొక పాఠం, 12వ పాఠం, ధనాపేక్షయ్య లోకాభిలాషి అనేటువంటి పాఠాన్ని వచ్చేటువంటి వారం తెలుసుకుందాం.
ఇంతవరకు చదువుకున్న ఈ పాఠాన్ని బట్టి, నేర్చుకున్నటువంటి ఈ మాటలను బట్టి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన ఆత్మీయ జీవితం ఎలాగూ కొనసాగించబడుతుందో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నీరు లేని దేశమందు దప్పిగొన్నది నా ప్రాణం. నీరు లేని దేశమందు దప్పిగొన్నది నా ప్రాణం. నీ మీద ఆశ చేత సమ్మసిల్లెన్ నా శరీరం. నీ మీద ఆశ చేత సమ్మసిల్లెన్ దేవా నా దేవుడవు నీవే. వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును ప్రభావమును చూడా నేనెంతో ఆశతో ఉన్నాను. దేవా నా దేవుడవు నీవే. వేకువనే నిన్ను వెదకెదను.